హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజ్ భవన్ ను ముట్టడించడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్ భవన్ ను ముట్టడించడానికి ప్రయత్నించిన విద్యార్థి నాయకులపై లాఠీ చార్జ్ చేశారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజ్ భవన్ ను ముట్టడించడానికి ప్రయత్నిస్తోన్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్ భవన్ ను ముట్టడించడానికి ప్రయత్నించిన విద్యార్థి నాయకులపై లాఠీచార్జ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, కొద్దిసేపటి క్రితం ఏదైతే నీట్ పరీక్షను రద్దు చేయాలని, మరొకవైపు రద్దు చేసి మళ్ళీ ఆ పరీక్షను నిర్వహించాలని, మా ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన ఐక్య కమిటీ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాలకు చెందినటువంటి నాయకులు, నేతలంతా కూడా ఏదైతే ఐమాక్స్ థియేటర్ కి దగ్గరగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీగా వచ్చి రాజ్ భవన్ ముట్టడించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు మొదట నిర్ణయిస్తున్నాయి. ఒక్కొక్కరుగా అయితే ఆ ప్రాంతానికి చేరుకుంటుండగానే పోలీసులు పెద్ద ఎత్తున పోలీసులు అప్పటికే మోహరించారు. మరొకవైపు విద్యార్థి సంఘాల మధ్య తోపులాట జరిగింది. అక్కడికి చేరుకుంటున్న విద్యార్థి సంఘాలను ఒక్కొక్కరిగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తూ వారికి అయితే మన గోషా మహల్ పోలీస్ గ్రౌండ్ కు వారందరినీ కూడా తరలించడం జరిగింది. మరొకవైపు ఇప్పటికే ఈ నీటిని రద్దు చేయాలని చెప్పి రాష్ట్రంలో దాదాపుగా ఒకవైపు కేంద్ర మంత్రుల ఇంట్లో అన్నింటినీ కూడా ముట్టడించండి, కిషన్ రెడ్డి బండి సంజయ్, మరొకవైపు బీజేపీ ఎంపీల ఇళ్లను కూడా ముట్టడించారు. ఈ రోజు గవర్నర్, దాంతో పాటుగా గవర్నర్ అపాయింట్మెంట్ కోరితే గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో రాజ్భవన్ ను ముట్టడించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలన్నీ కూడా నిర్ణయించుకున్నాయి. దాంట్లో భాగంగానే అయితే ఆ పీపుల్స్ ప్లాజా అక్కడి నుంచి రాజ్భవన్ కు వస్తుండగానే వారందరినీ కూడా అరెస్ట్ చేసి గోషా మహల్ పోలీస్ గ్రౌండ్ కు తరలించారు. శ్వేత, రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. Hey!